వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియాం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆత్మ నమస్కారాలు అనంత కోట్ల పరమేశ్వరునికి అని చెప్పి ఇట్లా ఒక నమస్కారం ముద్ర పెట్టాలి. అరే ఏమరా ఈయన చెప్పిందే చెప్తాడని అనుకోద్దండి. అందరికీ ఆయస్సు కావాలనా? ఏమిరా అందరూ ఆయస్సు అడుగుతారు, అందరూ బతికేదానికి అడుగుతారు. ఎన్నేళ్ళు బతుకుతారు, ఎందుకు బతుకుతారు అని చెప్తానా ఎప్పుడైనా మేము? అంటే గురువులు ఎప్పుడైనా అడుగుతారా? ఏదైనా గ్రంథాల్లో మీరు ఎందుకు బతకాలని చెప్తారా? అంటే చూడు, ఇట్ట రెండు చేతులు పట్టుకుని ఇట్లా నమస్కారం పెట్టి ఇది మంత్రం గుర్తుపెట్టుకుంటారు నాయనరా. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియాం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివుడైనటువంటి శంకరుడు శాశ్వతుడు, పరమానందం కలిగినవాడు, పరమ ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని శివశంకర అంటారు. ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే, ఇంకా ముందరికి మనకు 2 సూర్యగ్రహణాలు ఉన్నాయి. మృత్యుకూపం అంటే బతుకున్నంగా నరకం చూస్తారా నాయనలారా. బతుకున్నట్టే అనరాదు, కానీ ఎంతోమంది రాజకారణులు, ఎంతోమంది అధికారులు, బాగా పైసలు ఉండేటువంటి వారు, మంచి సౌకర్యాలు ఉండేటువంటి వారు అర్థమైన ఉసురాడక ఊపిరాడక నిజాన్ని చెప్పుకోలేకుండా అర్థమైన ప్రాణం పోక ప్రాణం రాక చాలా కష్టపడేటువంటి అవకాశం ఉంది. ఈ రహస్యాన్ని ఎందుకు చెప్తానంటే, ఎప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పాడు. ఎప్పుడో కైవారం నారాయణ తాత గారు కూడా కాలజ్ఞానం రాశారు. ఇంచుమించుకు అర్థమైన వాళ్ళ తరువాత సుధాకర్ స్వామి కూడా అట్లనే కాలజ్ఞానాన్ని చెప్తా ఉన్నాడు. నమ్మండిరా, ఎరుక కలిగిన భక్తులు నమ్మకంగా నమ్మితే వారికి ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చేదే మా యొక్క తపస్సిద్ధి ఉందిరా. ముష్లోనే అయిపోయినాను, వ్యాపారం వ్యవహారం మీద ఇచ్చలేదు, లోకాల్లో ఉండేటువంటి అంటే ప్రపంచంలో ఉండేటువంటి ప్రాపంచిక విచారాల మీద అసలే నమ్మకం లేదు. నమ్మకం లేదంటే ఇష్టం లేదు. జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్పి మనకి ఆది శంకరాచార్య చెప్పారా. అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి పరమేశ్వరుని మీరు నమ్మండి. సృష్టిలో అన్నీ కూడా అర్థమైన మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ సృష్టి చేసిండేటువంటి పరమేశ్వరుడు నమ్మకం. కాబట్టి మీకు ఎందుకు చెప్తా అంటే, ఆయుష్ ఆరోగ్యం వచ్చేటువంటిది నమస్కార ముద్ర. చెప్పిందే చెప్తాడని అనుకోవద్దండి. మళ్ళీ చెప్పింది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రాగలిగినటువంటి కష్టకాలం గడ్డు కాలంలో మిమ్మల్ని కాపాడేటువంటిది నమస్కార ముద్ర. అంటే 2 బాళ్ళు పిల్లోళ్ళు ఆడుకుంటారు కదా, 2 చెండ్లు చేతిలో పట్టుకున్నట్టుగా దాన్ని పిసకడం అన్నమాట. అర్థమవుతుందా? ఇట్లుగానే చేస్తే మనకు శరీరంలో ప్రాణశక్తి పెరుగుతుందిరా. మనకు శరీరంలో ప్రాణశక్తి పెరుగుతుంది ఆయన. అంటే మన వేళ్ళు మన చేతులు మనమే పిసుక్కోవడం అన్నమాట. అంటే ఏం పిసుకుతా ఉన్నావు? భక్తిని నువ్వు పిసికితే ఆ భక్తిలో పరమేశ్వరుడు మీకు ఆయస్సును, దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తారా. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగి, హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ. మళ్ళీ చూడు, గాలి పొర లేకుండా ఎట్లుంది చూడు, నిఠారుగా. ఈ భంగిమని చూసుకుంటారా మీరు, ఈ స్ట్రక్చర్, ఈ పోస్టర్ని మీరు చూసుకోవాలి. చూసి దాచిపెట్టుకోవద్దండి. నేను మాత్రం బతుకుంటా, ఎదిరింటోడు పాడైపోని అనుకోకూడదు, పక్కింటోడు పాడైపోని అనుకోకూడదు. అందరూ బాగుండాలి. మనం 10 మంది కలిసి బాగుంటే మాత్రమే ఈశ్వరుని ఆశీస్సులు మనం పొందగలం. పరమేశ్వరుడు ప్రపంచానికి మొత్తానికి శక్తిని పంచినాడరా. ఒక జాతికి, ఒక భాషకు, ఒక వ్యక్తికి, ఒక సంఘటన శక్తికి ఈశ్వరుడు ఐశ్వర్య ఆరోగ్యాన్ని పంచలేదు నాయనలారా. ఈరోజు స్టాండ్ కొంచెం తొందర చేసింది. స్టాండ్కు నేను తగిలించలేదు మొబైల్, కాబట్టి కొన్ని భంగిమలు, కొన్ని పరిస్థితులు మీకు చూపించలేకపోతున్నా. దయచేసి ముసలిమాని మాటలు నమ్మండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. నేను ఏమి చెప్పినా అది మీకు ఆయుస్సు ఆరోగ్యం ఇస్తుంది. నాతో పరిచయం ఉండి భిక్ష పెట్టేవాళ్ళు. కాశీలో ఉండటం సామాన్యమా? కాశీవాసం సామాన్యం కాదురా. అహం కాశీ గమిష్యామి. మీరు కాశీలో ఉండేటువంటి ఫలితం మీరు పొందాలి అంటే ఒకే ఒక మంత్రాన్ని అథవా ఒకే ఒక మాటను మీరు తప్పిస్తూ ఉండాలి. అహం కాశీ గమిష్యామి అనేటువంటి మంత్రాన్ని తెలిస్తే మీరు కాశీలో ఉండేటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అటువంటిది మేము కాశీలో వండుకుని మీరు పెట్టేటువంటి భిక్షలతో మేము బువ్వ తింటూ, మీలాంటి వారికి మేము బువ్వ పెడుతూ పరమేశ్వరుని సేవ చూడరా ఎంత పరమాద్భుతంగా చేస్తూ ఉన్నాను. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ. చూడు,
ప్రాణజ్యోతులు జ్ఞానజ్యోతులు రెండు మహా అఖండ జ్యోతులు మండుతూ ఉంటుంది. అఖండ దీపం వెలిగించుట అంటే సామాన్యం కాదురా రే. సూర్య చంద్రాదుల సాక్షిగా సూర్యునికి చంద్రునికి కూడా అర్థమైన సూర్యునికి టార్చ్ లైట్ వేసి వెతుకుతావా అనేటట్లు కాదు. అంటే అఖండ జ్యోతి అంటే సూర్య చంద్రాదులకు కూడా శక్తిని ఇచ్చేటువంటిది. సూర్య చంద్రాదుల శక్తిని కూడా మనం ఉపయోగించుకునేటువంటి యొక్క వశీకరణ శక్తి. వశీకరణ శక్తి అంటే మళ్ళీ దుర్మార్గంగా అర్థమైన మీరు వశీకరణ చేస్తారని అడుగుతారు. దైవికంగా భక్తితో వశీకరణ శక్తి అంటే మనకు ఇప్పుడు నువ్వు నీకు వశమైతే ప్రపంచమంతా నీకు వశమవుతుంది. నేను వశమైతే ప్రపంచంలో ఉండేవన్నీ నాకు వశమవుతుంది. అంటే మొట్టమొదట నేను పరమేశ్వరునికి వశమైపోతే పరమేశ్వరుడు నాకు వశమైతే పరమేశ్వరునికి ఉండేటువంటి శక్తి మనకు ఉపయోగం అవుతుంది. ఇంత విడమర్చి ఉడి చెప్తారా? ఏ గ్రంథంలో మీరు చదివిన అర్థం కాదురా నాయనలారా. ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ముక్కు పట్టుకోండా అంటే ముక్కు గట్టిగా పట్టుకుంటే చచ్చూరుకుంటారు. ముక్కు పట్టుకునేదానికి విధి విధానం ఉంది. ముక్కు పట్టుకునేదానికి విధి విధానం ఉందిరా. కాబట్టి దయచేసి ముక్కు పట్టుకున్న తర్వాత చూడు, దీన్ని ఇక్కడ నొక్కాలి. ఆ తర్వాత కుడి పక్క ఈ సందు మూసుకొని ఈ సందులో గాలి బాగా తీసుకోవాలి. మళ్ళీ అర్థమైన ఈ సందు మూసుకొని ఈ సందు లోపల గాలి వదిలిపెట్టేయాలి. అట్టనే మళ్ళీ కూడా ఈ సందు మూసుకొని ఈ సందులో గాలి బాగా తీసుకోవాలి. అంటే నాడీ భేద ప్రాణాయామం. అంటే కుడి ముక్కులో నుంచి ఎడం ముక్కులకి, ఎడం ముక్కులోంచి కుడి ముక్కులకి అంటే గాలి బాగా తీసుకుని వదలాలి నాయనలారా. అంటే కుడి ఎడమలు అయిన తర్వాత మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో తీసుకునేది చాలా కఠినమైంది. అది సౌమ్యంగా మీకు తెలియకుండా అయిపోతుంది అనమాట. అదే హంసకాయ గతంలో చెప్పా. అది ఇంకా నడుస్తుంది రన్నింగ్లో. నత్తడగా నడుస్తుంది. అంటే మీరు మహాపండితులు, ఐఏఎస్లు ఐపీఎస్లు విదేశం తిరిగింటారు, మహాగ్రంథాలు చదివింటారు, హిమాలయాల్లో చిట్ట చివరిని కూర్చుని బాగా తపస్సు చేసింటారు, మహాసిద్ధ పురుషులు ఉంటారు. ఈయన చెప్పేది ఎదురా మామూలుగా ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన 5 పంచప్రాణం. ఈ 5 పంచప్రాణంలో చెప్పాలంటే అర్థమైనా మీకు వేల జన్మలు కూడా చాలదు. అంటే చేతులు ఆడటం, కండ్లు మెటకరించడం, నిద్ర రావడం, నిద్రలో మెలకుగా ఉండడం, మనిషికి గమనం ఉండడం, గుర్తుండడం, కొన్ని ఏదైనా అపాయమైనటువంటివి, పాపమైనటువంటివి, కష్టమైనటువంటివి చూడరాంతి చూసినా, వినరాంతి విన్నా, చేయరాంతి చేసినా అది మర్చిపోవడం. మరుపు కూడా ఒక వరమే. ఇట్లా చెప్తూ పోతుంటే అబ్బా ఎన్ని గ్రంథాలు అయిపోతాయో, లక్షల పేజీలు పుస్తకాలు గ్రంథాలు మారిపోతుంటాయి. అట్లా కాదు, సులభం ఏముందంటే ఈశ్వరిని పట్టుకోవడం, ఈశ్వరిని మనం వశీకరణ చేసుకోవడం, మొట్టమొదటి ఈశ్వరికి మనం వశమైపోవడం, ఈశ్వరికి దత్తమైపోవడం. ఇవంతా కూడా కలిస్తే ప్రాణాయామం అంటాం రానాయనలారా. అర్థమైన నమస్కారం ముద్రకు సంస్కారం ఉంటుంది, నమస్కారం ముద్రకు సంస్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకుండా రాగలిగినటువంటి సూర్యగ్రహణాలు 2 ఉన్నాయి. ఇది ఎప్పుడు వస్తుంది స్వామి? మళ్ళీ దాంట్లో మేమేం దానం చేయాలా? మేము తిండి తినచ్చునా, తినరాదా? భార్యాభర్తలు ఉండొచ్చునా, ఉండరాదా? తినచ్చునా, తాగొచ్చునా అంటే విచిత్రమైనటువంటి ప్రశ్నలు వేసుకోకుండా చెప్పిన ప్రశ్నను అర్థం చేసుకుని నేను ప్రశ్న చెప్తున్నాను, దానికి సమాధానం జవాబు కూడా చెప్తాను. అంటే అందరూ బతకడానికి. ఇది చూడు, ఏ జాతికి, ఏ భాషకు, ఏ వయస్సుకు, ఏ ప్రాంతానికి కాదు, అన్ని ప్రాంతాలలో మనిషి బతకడానికి సూర్య చంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు మనం పెట్టవలసింది నమస్కారము, చెయ్యవలసింది అర్థమైన పట్టుబిడుపుల సమయంలో 2 స్నానాలు. స్నానం అంటే ఎందుకు అంటే దేహాన్ని కడుక్కోవడము. దేహాన్ని కడుక్కున్నప్పుడు బుద్ధి నిలబడుతుంది. బుద్ధి నిలబడినప్పుడు ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడతాడు. వందే శంభు ఉమాపతిం స్వర్గరం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంక వహనైనం, వందే ముకుంద ప్రియాం, వందేం భక్తజనాశ్రయించ వరదం, వందేం శివం శంకరం. మీకు ఇష్టం ఉంటే భిక్షాపాత్రకి భిక్షం పెట్టండి. 9343797339 నెంబర్కి భిక్షం పెట్టవచ్చు. ఈశ్వరుని తలుచుకోవచ్చు. నా మాటలను నలుగురికి పంచుకోవచ్చు. మీరు పంచుకుంటే మీకు ఆయుస్సు పెరుగుతుంది, మీకు బుద్ధి పెరుగుతుంది, మీరు పెట్టిండేటువంటి డిపాజిట్ కూడా భద్రంగా ఉంది. అంటే మీ ఆస్తిపాస్తులు భద్రంగా ఉండడానికి అర్థమైన గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్రుడు కారణంగాన కాకపోతే ఆస్తిపాస్తులు ఎవరికి దక్కవు. ఆస్తులు చేస్తారు కానీ మళ్ళీ కర్పూర హారతిలా తెలియకుండా కరిగిపోతుంది. ఆస్తులు భద్రంగా ఉండాలి అంటే ఇంద్ర పదవి, అంటే ఇంద్ర పదవి సాక్షాత్కారం కావాలి. దేవేంద్రుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. అవి సీక్రెట్గా ఉంటుంది. మీరు నా పోస్టులు గమనించి మంచి వ్యూస్ ఇచ్చి మీరు నాకు మనసుకు సమాధానాన్ని ఇస్తే నేను మీకు ఇట్లా రహస్యాలు చెప్తూ ఉంటా. అంటే మీరు ఆస్తులు కాపాడుకోవడానికి, మీ పిల్ల పాపలను లక్షణంగా పెంచుకోవడానికి, మీ పేరు ప్రఖ్యాతులు దేశం ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడానికి, పరమేశ్వరిని అర్థమైన పట్టుకోవడానికి, పరమేశ్వరిని యొక్క శక్తులను మీరు అనుభవించడానికి మీకు చిన్నగా టిప్సులా ఆశీర్వాదంగా చెప్తా ఉంటారు. మనది మణికర్ణిక సుధాకర్ స్వామి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. బుద్ధివంతులై అనుభవించండి, భిక్షం పెట్టండి, హర హర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగా అని చెప్పండి. గుర్తుపెట్టుకోండి, హలో అనేటువంటి వారికి ఆయుష్ తక్కువ.
ఆలోచన కూడా తక్కువ. అరే మాకెంత తెలివి ఉంది, మాకెంత ఆయుష్ ఉంది అని అనుకోవద్దండి. అదంతా కర్పూర హట్టల కరి. హరహర మహాదేవ అంటే యుగ యుగాంతరాలుగా ఉంటుంది. హరహర మహాదేవి శంభో కాశీ విశ్వనాథకంగే. ఆశీర్వాదాలతో మీ సుధాకర్ స్వామీజీ, భారద్వాజ కుటీరం, వారణాసి, కాశీ అవిముక్త కారణం మహాశ్మశానం నుంచి ఆశీర్వాదాలు రా నాయనలారా. శుభం భూయాత్. చిరంజీవులారా శరణం. చిరంజీవులు శరణం అంటే అర్థమైన మరణం లేని ఆశీర్వాదం మీకు శివుడు ఇస్తాడు.